Hi, hello. Welcome to Pura Local News. ప్రస్తుతం మనం కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ముందున్నాము. దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులకు చాలా సమస్యలు ముడిపడి ఉంటుండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ రకాల ఎన్నో ఇబ్బందులతోని విద్యార్థులు చదువును కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే విజ్ఞాన భాండాగారాలను చెప్పుకునే యూనివర్సిటీల్లో సమస్యలు మాత్రం ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా విద్యార్థులు చదువుకు సంబంధించిన ఫ్యాకల్టీలు కానీ, నివాసానికి ఉండాల్సిన హాస్టల్స్ కానీ, ఫీజు రియంబర్మెంట్స్ కానీ, మరోవైపు స్కాలర్షిప్స్ కానీ ఇవి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. అయితే ఈరోజు పోటీ ప్రపంచంలో చదువు ముందుకు కొనసాగాలంటే, ప్రైవేట్ యూనివర్సిటీలతో ధీటుగా ఉండాలంటే ఫ్యాకల్టీ అనేది, బోధనా సిబ్బంది అనేది చాలా ప్రధానమైందని తెలుసు. ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీ ముందు ఉన్నాం. కొంతమంది విద్యార్థులు ఉన్నాయి. యూనివర్సిటీలో అరకొర సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా అప్గ్రేడ్గా దాదాపు 15 సంవత్సరాల క్రితం పీజీ సెంటర్గా ఉన్న శాతవాహన పీజీ సెంటర్ ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీగా మారింది. అయితే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వీళ్ళ డిమాండ్లు ఏంది, అసలు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అబ్బా, అసలు శాతవాహన యూనివర్సిటీ అనేది వేరే యూనివర్సిటీతో పోల్చుకుంటే చాలా వెనుకబడి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఫెసిలిటీస్, కొత్తగా ఏర్పడ యూనివర్సిటీ 15 సంవత్సరాల్లో అభివృద్ధి చెందలేదు. అసలు ప్రస్తుతం యూనివర్సిటీలో మీకు బోధనకు సంబంధించి ఎలాంటి అవకాశాలు? ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో బోధనకు సంబంధించి ఈరోజు లెక్చరర్ పోస్టులు అన్నిటి ఖాళీగా ఉన్నాయి. కొన్నికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లలో ఒక 2-3 ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వీటికి ఖాళీగా ఉన్నాయి. వాటిని ఈరోజు యూనివర్సిటీ పరిధిలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా శాతవాహన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం వీసీని నియమన ప్రక్రియలో భాగంగా ఉమేష్ కుమార్ సార్ కూడా రావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ కోరడం కూడా జరిగింది. ఏదైతే ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను, అసిస్టెంట్ లెక్చరర్ పోస్టులను కూడా భర్తీ చేయాలి. ఈరోజు విద్యార్థులకు, ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్న విద్యార్థులు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేని కోర్సు ఇక్కడ ఫుడ్ సైన్స్ అనేది ఇక్కడ కరీంనగర్ జిల్లాలో కేవలం మన యూనివర్సిటీలోనే ఉన్నది. దీన్ని మంచిగా దాన్ని అందరు తీసుకొని ఇక్కడ వచ్చి చదువుకున్నారు. అలాంటి కోర్సులకు కూడా కొన్నిటికి ఖాళీగా ఉన్న పోస్టులు అనేవి ఉన్నాయి. అవి విద్యార్థులను ఆందోళనకు గురి చేసే ప్రయత్నం కూడా ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో ఉన్నది. అంటే యూనివర్సిటీ అనగానే చాలా మట్టుకు కూడా ఎక్కువ మంది మెరిట్ స్టూడెంట్స్ కానీ, లేకుంటే పేద విద్యార్థులు కూడా యూనివర్సిటీలో ఉంటారు. కొంచెం డబ్బున్న వాళ్ళు అయితే ఎయిడెడ్ యూనివర్సిటీలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతము మనము ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మీకు ఫీజు రియంబర్స్మెంట్ సమస్య వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. విద్యార్థులు దాన్ని ఎదురు చూస్తున్న పరిస్థితి. స్కాలర్షిప్ల సమస్య ఎలా ఉంది? స్కాలర్షిప్ల పరిస్థితి, ప్రభుత్వం అసలు విద్యార్థులపైన కపట ప్రేమ నడుస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడి పోయినా ఈరోజు వెమ్లాడ పోతే వాగ్దానాలు చేస్తారు, కొండాట పోతే వాగ్దానాలు చేస్తారు, యాదాద్రి పోతే వాగ్దానాలు చేస్తారు. కేవలం వాగ్దానాల ప్రభుత్వంగానే మిగిలిపోతుంది తప్ప ఈరోజు విద్యార్థులను పట్టించుకునే ప్రయత్నం ఏమాత్రం చేయట్లేదు. దాంట్లో ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏంటంటే ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులే కారణం. వాళ్ళు ఈరోజు ఓట్లు వేయడం ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ ఈరోజు విద్యార్థులను, నిరుద్యోగులను వదిలేసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఏదైతే మేజర్గా స్కాలర్షిప్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం ద్వారా అనేక మంది విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. అది ఏ విధంగా దూరం అవుతున్నారు అంటే, డిగ్రీ అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ పీజీ వెళ్దామంటే ఈరోజు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలలో సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు. విద్యార్థులు అక్కడనే ఈరోజు చదువులకు దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇప్పటికి డిసెంబర్లో సంవత్సరం అవుతుంది. ఈ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఈరోజు వాళ్ళ ఎదుగుదలకు వాళ్ళు వెన్నుదండగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. కానీ అలాంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమాత్రం కూడా జరగట్లేదు. ఈరోజు యూనివర్సిటీలు అభివృద్ధి చేయాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధి కావాలన్నా ఈరోజు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు విడుదల అవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది. కానీ అట్లాంటి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే బోధనా సిబ్బంది షార్టేజ్ ఉంది కదా, చదువు ఎలా కొనసాగుతుంది? పెద్ద పెద్ద యూనివర్సిటీలు మన రాష్ట్రంలో ఉన్నాయి, ఉస్మానియా కానీ, కాకతీయ కానీ, వీటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా చాలా యూనివర్సిటీల్లో కూడా కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి సిబ్బంది కొరత గురించి మీరు ఇప్పటికే ఎలాంటి విజ్ఞప్తులు చేయడం జరిగింది? అసలు ఏదైనా కమిట్మెంట్ వచ్చిందా యూనివర్సిటీ అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ? అంటే ప్రభుత్వం పరంగా సపోర్ట్ అనేది యూనివర్సిటీకి చాలా తక్కువ ఉంది. సో ఫ్యాకల్టీ సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గెస్టెడ్ ఫ్యాకల్టీని పిలుచుకొని వాళ్ళతో చెప్పించే ప్రయత్నం సార్ వాళ్ళు చేస్తున్నారు. గెస్టెడ్ ఫ్యాకల్టీ ఎట్లుంటుందంటే వాళ్ళకు నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళకు వచ్చింది రాంది ఏదో కొంచెం చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాకపోతే ప్రభుత్వం నియమించిన వ్యక్తులు ఎట్లుంటారు అంటే వాళ్ళు హై క్వాలిఫికేషన్తో ముందుకొచ్చి పరీక్ష ఎదుర్కొని వచ్చి తర్వాత పిల్లలకు కూడా మంచి క్వాలిటీ స్టడీ చెప్పడం జరుగుతుంది. అంతేగాని యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సార్ వాళ్ళు వీసీ సార్ కానీ మిగతా సార్ వాళ్ళు కానీ మొన్న కొత్తగా వచ్చిన ఉమేష్ కుమార్ సార్ వారు వచ్చిన థర్డ్ డేనే మీటింగ్ పెట్టడం జరిగింది. అందరి ఫ్యాకల్టీతో మీటింగ్ పెట్టి ఎలా చెప్తున్నారు ఏం చెప్తున్నారు అని మాట్లాడుకొని వాళ్ళకు ఉన్న దాన్ని ఎలా బెనిఫిట్ చేసి చెప్పాలి అని చెప్పి వాళ్ళకు ఒక మీటింగ్ పెట్టి మీటింగ్ ద్వారా వాళ్ళకి చెప్పి దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. సమస్యలు అంటూ ఉన్నాయి, లేవనిక కాదు, ఉన్నాయి. కాకపోతే ఇంతకు ముందు తీసుకున్న సమస్యలతో పోల్చుకుంటే సార్ వచ్చిన తర్వాత సమస్యలు కొంచెం తగ్గినాయి. ఎందుకంటే సార్ ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్గా వర్క్ చేశారు. అప్పుడు వర్క్ చేసినప్పుడే ఇక్కడ రోడ్స్ కానీ ఇంకేదైనా ఫెసిలిటీస్, సీసీ కెమెరా, వైఫైలు అన్నీ సార్ సమకూర్చడం జరిగింది. గ్రౌండ్ కూడా, మన ప్లే గ్రౌండ్ కూడా మొన్న వచ్చి అవన్నీ సార్ మళ్ళీ చూసుకొని అప్పుడు చేసినప్పటికీ ఇప్పటికి ఎలా ఉందని పోల్చుకొని కొత్తగా మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు చేసిన వాటిని ఎలా రిపేర్ చేయాలి అని చెప్పి ఒక లిస్ట్ అవుట్ అడగడం జరిగింది. మేము ఇవ్వడం జరిగింది సార్కి. మీరు ఎలా ఉంది అని అడిగితే దీన్ని బట్టి మేము ఒక లిస్ట్ అవుట్ మేజర్ నుంచి మైనర్ వరకు ఒక లిస్ట్ మొత్తం కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. సార్ కూడా మాకు ఒకటే చెప్పిండ్రు, ఏంటంటే మేజర్ నుంచి చిన్న వరకు మైనర్ వరకు చేస్తాం ప్రాసెస్, కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా పనులు అవుతాయి అని చెప్పిండ్రు. ఇప్పుడు ఫస్ట్ మనకు మేజర్ ఏంటంటే రోడ్స్ పక్కన చెత్త కానీ అదేంటి చెట్లు కానీ అవన్నీ క్లీన్ చేసుకున్నాం. లైబ్రరీ చూసుకున్నాం, బయోమెట్రిక్ పెట్టుకున్నాం కొత్తగా మేము. అంటే సార్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది సాగుతుంది. ఓకే, మీకు అధికారుల వరకు మీకు బాగానే ఉన్నారు కానీ ప్రభుత్వం నుంచి మీకు సపోర్ట్ లేదు. అది ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? సపోర్ట్ అంటే ఇప్పుడు ఓయూతో పోల్చుకుంటే చాలా చిన్న యూనివర్సిటీ సార్, చిన్న యూనివర్సిటీ. దీనికి అంటూ ఒక గుర్తింపు మేజర్గా లేదు. ఎప్పుడు ఒక మేజర్గా ఎప్పుడు గుర్తింపు వస్తుంది అంటే ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఇవ్వడం కానీ, ఫండ్లు ఇవ్వడం కానీ, ప్రోత్సహించడం కానీ జరిగినప్పుడు కొత్త కోర్సులు యాడ్ చేయడం, పిహెచ్డి నోటిఫికేషన్లు వేయడం, అన్ని సౌకర్యాలు వసతులు సౌకర్యంగా ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఇస్తేనే తప్ప డెవలప్మెంట్ అవుతుంది. అంతేగాని మన సార్ వాళ్ళు ఎంత ఇక్కడే ఉండి కావాలి అనుకుంటే కాదు. ప్రభుత్వం కూడా సపోర్ట్ ఇవ్వాలి. పిల్లలు, హాస్టల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? గతంలో ఎలుగుబంట్లు కూడా చొరబడి యూనివర్సిటీలో చాలా విద్యార్థులను అల్లకల్లోలం చేసిన పరిస్థితి. ఎలుగుబంటుల రాకకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టారు? తర్వాత ఈ మెస్సు బిల్లులు కానీ సరిగా వస్తున్నాయా? మెస్సులు, హాస్టల్ ఎలా ఉన్నాయి? ఈరోజు ఎలుగుబండ్లు జంతువులకు సంబంధించి యూనివర్సిటీ ఉన్నదే ఒక అడవి ప్రాంతంలో, కానీ అయినా కానీ దాన్ని ఈరోజు సంరక్షించడంలో విద్యార్థులకు ఇక్కడ ఉన్న ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు బాగానే చేస్తున్నారో. అవి వచ్చినా కానీ చర్యలు తీసుకుంటూ అంతకుముందు ఎలుగుబంటి వచ్చినప్పుడు కూడా అడవి శాఖ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోని వీటిని విద్యార్థులకు ఏం హాని జరగకుండా కూడా చేయడం జరిగింది. దాంతో పాటు మెస్ ఛార్జీలకు సంబంధించి అంతకుముందు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1500 ఉండేది మెస్ ఛార్జీలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2100 చేసింది. ఈరోజు దానికి సంతోషమే. విద్యార్థులకు ఇట్లాంటి ఉపయోగకరం చేస్తే ప్రతి విద్యార్థులు హర్షిస్తారు. కానీ దాంట్లో ఈరోజు 2100 చేసిన దాంట్లో కూడా ఈరోజు మెస్ కి సంబంధించి మనం ఇది SMH స్టూడెంట్స్ మేనేజ్మెంట్ హాస్టల్ యూనివర్సిటీకి సంబంధించి దీన్ని విద్యార్థులతో ఆదరించుకొని మనం ఒక టైం టేబుల్ వేసుకొని దాంట్లో మెస్ ని కూడా రూపొందించుకొని విద్యార్థులకు అందరికీ నాణ్యమైన పరంగా అందే విధంగా కూడా ఇక్కడ యూనివర్సిటీ కూడా పనిచేస్తుంది. దాంతో పాటు ఈరోజు మేమేం చెప్పదలుచుకున్నామంటే ఈరోజు మెస్ ఛార్జీలు పెంచారు. ఈరోజు విద్యార్థులకు కాస్మెటిక్ మెస్ ఛార్జీలు 2100 పెంచారు కాబట్టి దాంతో పాటు ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకు స్పెషల్ బడ్జెట్ కేటాయించాలి. ఈరోజు స్పెషల్ బడ్జెట్ ఎందుకు కేటాయించాలంటే ఈరోజు శాతవాహన యూనివర్సిటీ కాదు, విశ్వవిద్యాలయాలు అంటేనే ఈరోజు ఒక ఉద్యమాలకు పురుడు పోసుకున్నది. విద్యార్థులను చైతన్యవంతులు చేసి గొప్ప గొప్ప నేతలుగా, విద్యార్థులుగా, ఉద్యోగులుగా అనేకంగా తీర్చిదిద్దే అవకాశం ఒక విశ్వవిద్యాలయాల్లో సాధ్యమవుతుంది. అట్లాంటి విశ్వవిద్యాలయాలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వీసీల ప్రక్రియ ఏ విధంగా తొందరగా కసరత్తు చేసిందో దాంతో పాటు ఈరోజు యూనివర్సిటీలకు స్పెషల్ బడ్జెట్ కేటాయించాలి. స్పెషల్ బడ్జెట్ కేటాయించి ఈరోజు విద్యార్థులకు ఈరోజు ఇంకొక డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు హాస్టల్ సంబంధించి విద్యార్థులకు దుప్పట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించాలని చెప్తున్నాం. ఎందుకంటే చలికాలం వస్తుంది. ఈ చలికాలంతో అనేక మంది విద్యార్థులు చలికి
చలి తీవ్రత ఎక్కువ కరీంనగర్లో షాదాన్ యూనివర్సిటీలో ఉంది. ఈరోజు విద్యార్థులకు యూనివర్సిటీ సిబ్బంది కావచ్చు, యూనివర్సిటీ అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతినిధులు కావచ్చు స్పెషల్ బడ్జెట్ తీసుకొని విద్యార్థులకు దుప్పట్లు అందించాలని ఈరోజు కోరుతున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు అన్ని చూస్తుంటే వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అలాంటి సౌకర్యాలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో ప్రధానమైన డిమాండ్లుగా చెప్తున్నాయి. అప్గ్రేడ్ చేసిన మెస్ ఛార్జెస్ కూడా ఇంకా స్పెషల్ బడ్జెట్ కేటాయించడంతో పాటు ముఖ్య డిమాండ్ చేస్తున్నది ఫ్యాకల్టీ. బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల చదువులో వెనుకపోవడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వము దృష్టి కేంద్రీకరించి ఇక్కడున్న స్టూడెంట్స్లకు బోధన సరిగ్గా అందించేందుకు పర్మనెంట్ కేటగిరీలోనే బోధనా సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇది ఊరు బయట ఉండడంతో ఇక్కడ గతంలో చాలా మంది ఎలుగుబంట్లతో భయభ్రాంతులు గురైన సందర్భంగా ఉంది. అదొకటి కూడా యూనివర్సిటీ సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూనే మరోవైపు తమ ప్రధాన డిమాండ్లు ఫ్యాకల్టీ, అలాగే మెస్ ఛార్జెస్, వీటితో పాటు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.